అక్రమాస్తుల కేసులో జలమండలి జీఎం లక్ష్మీ కుమార్ కి 14 రోజులు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆయనను చెంచల్గూడ జైలుకి తరలించారు ఏసీబీ అధికారులు. నిన్నటి నుంచి ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. కిలోల కొద్దీ బంగారం, వెండి సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, జలమండలి జీఎం లక్ష్మీ కుమార్ అక్రమాస్తుల కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జలమండలి జనరల్ మేనేజర్ ఇంటిపై నిన్న అంటే హైదరాబాద్తో పాటు 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిపింది. ఇందులో పూర్తిగా కూడా అవినీతి అక్రమాస్తులతో పాటు ఇక అతనికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడన్నటువంటి ఒక సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. దాదాపు ఇటు జిల్లాల్లో కూడా సంగారెడ్డి అండ్ నిజామాబాద్తో పాటు హైదరాబాద్ చాలా చోట్ల కూడా ఏకకాలంలో 9 చోట్ల సోదాలు జరిపారు. సో ఇందులో పెద్ద మొత్తంలో కూడా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. సో కాసేపటికి అంటే మనకి నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగాయి. ఇక నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సో అతనికి ఈ యొక్క కేసులో 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఈ అనంతలక్ష్మి కుమార్ ఉన్నాడు. అయితే ఇందులో పూర్తిగా కూడా చూడొచ్చు, నిన్న జరిగినటువంటి మల్లాపూర్లో జరిగినటువంటి రైడ్లో దాదాపు 1 కోటికి పైగా కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు, ఇక మరోవైపు కేజీల కొద్దీ వెండి సంబంధించినటువంటి వెండిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక 18 ఎకరాలకు సంబంధించి అటు నిజామాబాద్ అండ్ సంగారెడ్డి జిల్లాలలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి దాదాపు 18 ఎకరాలను కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఒక కారుతో పాటు ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు ఇతని బంధువులతో పాటు స్నేహితులతో పాటు ఇక మరికొంతమంది ఇంట్లలో కూడా ఈ యొక్క అనంతలక్ష్మికి సంబంధం ఉన్నటువంటి వారి ఇంట్లపైన కూడా ఏసీబీ ఏకకాలంలో సోదాలు జరిపింది. నిన్న ఉదయం దాదాపు 7 to 8 o'clock ప్రారంభమైనటువంటి ఈ రైడ్స్ మిడ్ నైట్ వరకు కూడా కొనసాగాయి. సో మొత్తానికి ఒక పేపర్ లిస్టు కూడా తయారు చేశారు. మొత్తం ఎక్కడెక్కడ ఆస్తులకు సంబంధించి కానీ, తర్వాత ఈ నగదు ఎంత స్వాధీనం చేసుకున్నారు, భూములకు సంబంధించి కానీ, బంగారు ఆభరణాలు, వెండికి సంబంధించి కూడా పూర్తి డాటా తీసుకున్నారు. అయితే ఇందులో చూడొచ్చు మనకి ముఖ్యంగా ఇతను ఇందులో ఈ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కూడా నమోదు చేశారు. ఇందులో అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13 అండ్ B13(2) కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద ఇదొక నేరపూరితమైనటువంటిది అండ్ అవినీతికి ఎక్కువగా పాల్పడ్డాడు కాబట్టి పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఓపెన్ ఫ్లాట్స్, కొన్ని ఫ్లాట్స్ కూడా సుమారు మనకి మొత్తం ఆస్తుల విలువ వస్తే 5 crores దాదాపు 5,88,50,50,000 పైగా కూడా అధికారులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు మార్కెట్ విలువకు సంబంధించి కూడా డాక్యుమెంట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అంచనా కూడా ఏసీబీ అధికారులు వేశారు. ఇక మరోవైపు పూర్తిగా కూడా 6 ఓపెన్ ఫ్లాట్లు ఉంటే హైదరాబాద్లో 3 ఫ్లాట్లు, ఒక ఇల్లును కూడా గుర్తించారు. ఇక మరోవైపు ఒక మల్లాపూర్లో నిన్న సోదాలు చేసి కౌంటింగ్ మిషన్స్ కూడా తీసుకువచ్చి ఆ యొక్క నగదును లెక్కబెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అక్కడ మొత్తం ఒక నేలపైన ఆభరణాలు, బంగారానికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ మనకి చూపించినటువంటి దాఖలాలు మొత్తం వాటినన్నింటినీ కూడా బాక్సులలో భద్రపరిచి సీజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇంకా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇతనికి సంబంధించి ఇంకేమైనా రైట్స్ చేస్తున్నారా, ఇంకా ఇతనికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించి కానీ, సన్నిహితులకు సంబంధించి కానీ, తర్వాత వీరికి ఎవరైతే దగ్గర ఉంటారో వారికి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. కాబట్టి మొత్తానికి అవినీతి అక్రమ కేసులతో పాటు ఇక ఇతనికి ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినటువంటి క్రమంలో 14 రోజుల రిమాండ్ విధించి చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం ఈ అనంతలక్ష్మి కుమార్ ఉన్నారు. జలమండలిలో పెద్ద మొత్తంలో, ఎందుకంటే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి జలమండలి చాలా కీ రోల్గా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దాంట్లో ప్రాజెక్టు డివిజన్ 8లో భాగంగా జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అనంతలక్ష్మి కుమార్కు సంబంధించి మాత్రం ప్రస్తుతం రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకైతే తరలించారు ఏసీబీ అధికారులు. మౌనిత.